సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలను తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ స్థాపించి 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత ఎన్టీఆర్దేనని హుస్నాబాద్ తెలుగుదేశం పార్టీ నాయకులు బత్తుల శ్రీనివాస్ కొనియాడారు. అధికారంలోకి వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన వారి హృదయాల్లోనే చిరస్మరణీయంగా నిలిచిపోయారన్నారు. తెలుగు జాతి ప్రజల గొప్పతనాన్ని దేశానికి ప్రపంచ దేశాలకు చాటి చెప్పారని, 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ చేసిన సేవలు చిరస్మరణీయంగా గుర్తుండిపోతాయన్నారు. నందమూరి తారక రామారావు గారి 102 జయంతి సందర్భంగా హుస్నాబాద్ నియోజకవర్గంలోని హుస్నాబాద్ హెడ్ క్వార్టర్ అయిన ఆయన ఫోటోకు పూలమాల వేసి ఆయనకు నివాళులర్పించడం జరిగింది. అదేవిధంగా బడుగు బలహీన వర్గాల ఆశాదోషి ఎవరైనా అంటే ఎన్టీ రామారావు అనే ప్రతి ఒక్కరి గుండెలో ఉండే ఎన్టీ రామారావు గారిని చిరస్మరణీయంగా స్మరించుకుంటారు. తెలుగుదేశం పార్టీ అంటే ఎన్టీ రామారావు అంటే తెలుగుదేశం అనేది గుండెల మీద అందరికీ 2 తెలుగు రాష్ట్ర ప్రజలకు గుండెలో ఉండే వ్యక్తి ఎవరైనా అంటే ఎన్టీ రామారావు అని అంటారు. ఆయనకు 102 జయంతి సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి సందర్భంగా ఉత్సవ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ఎన్టీ రామారావు అంటే ఒక వ్యక్తి అనుకునేవారు ఒకప్పుడు, కానీ ఆయన ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి ఎలా అయ్యారంటే చెప్తా ఉన్నాం. మరి 82 కన్నా ముందు రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఏర్పడింది. మరి రాజకీయ శూన్యత పూర్తిల కోసం ఎన్టీ రామారావు గారు 82 మార్చి 29 తారీఖు నాడు తెలుగుదేశం పార్టీ అభిప్రాయించారు. తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. మరి తెలుగుదేశం పార్టీ ఉద్దేశం ఏంటంటే పేదలకు సంక్షేమ పథకాలు అందాలి, మరి పేద మధ్యకు పాలన అందించాలి, పేదలకు సంక్షేమ ఫలాలు కూడా అందాలనే ఉద్దేశంతో పార్టీ స్థాపించారు. మరి దాని ఉద్దేశంగా మరి పేద మధ్య పాలన ఎలా తీసుకొచ్చారంటే మరి 82 కన్నా ముందు రాష్ట్రంలో మొత్తం తాలూకా అందరూ